వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నగరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం. సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవుతాయని సీఎస్ విజయానంద్ వెల్లడి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి నివాళులర్పించిన సీఎస్. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎస్. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. నగరంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సమిష్టి కృషితో జిల్లాను నెంబర్ 1 గా నిలుపుదామని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ లో జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యల్ని సృష్టించిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ప్రజలకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తన నినాదమని చెప్పారు. ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు. The first and foremost contingent in today's Republic Day parade is the daring, dashing and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. Indian Army contingent is commanded by Lieutenant Aditya Oja. అందరూ మీ కరతాళ ధ్వనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ Contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ భవానీ శంకర్ పట్నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Tamil Nadu State Special Police Contingent. State Commander Ms. Ankita Surana IPS is marching towards contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి. దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లి నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జెండా వందనం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం నివాస భవనంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. వికసిత భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తుందని, ఆయా లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ స్పష్టం చేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. పిదప మువ్వెన్నెల జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని, నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, ఆర్థిక అసమానతల్ని తొలగించేందుకు అన్ని అంశాలని పొందుపరిచి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు. కావున రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కృషి చేయాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ప్రతి ఉద్యోగి, అధికారి చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలని అర్హులైన ప్రతి పేదవారికి సక్రమంగా చేరే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకి సీఎస్ విజయానంద్ మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, అదనపు కార్యదర్శి కాళీకుమార్, సిఎస్ఓ మల్లికార్జున, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात उच्चल जलधि तरंगा तव शुभ माने విజయవాడ పోలీస్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అత్యున్నత ప్రజాస్వామ్యం, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యతతో టీం ఎన్టీఆర్ గా సమిష్టిగా కృషి చేద్దామంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహంతో పాటు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, రూరల్ జోన్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు తదితరులతో కలిసి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. 10 సూత్రాల వృద్ధి సోపానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాల సాధనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిన, సంకల్పం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛంద, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల స్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బంది వ్యక్తిగతంగా, బృందంగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్న విశిష్ట వ్యక్తులకి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగనే రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, మున్సిపల్, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ శాఖల అధికారులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 517 మందికి కలెక్టర్ లక్ష్మీశ ప్రశంసా పత్రాలు అందజేశారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి తదితరులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గోపాల్ రెడ్డి గారు, రమ్యశ్రీ గారు, డిప్యూటీ తహసీల్ గారు, రమ్యశ్రీ గారు, వి శ్రీనివాస్ గారు,
ఎన్ సరస్వతి సీనియర్ అసిస్టెంట్, ప్రతిభను పద్మ పురస్కారాలు వరించాయని తెలుగు రాష్ట్రాల్లో 7 మందికి అవార్డులు దక్కడం గర్వకారణమని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వైద్యం, కళలు, సాహిత్యం, ప్రజాసేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసి దేశానికి గర్వకారణంగా నిలిచిన వీరి కీర్తి తెలుగు వారందరికీ తరగని నిత్య స్ఫూర్తి అని కొనియాడారు. ప్రతిభా పాఠవాలతో దేశ అత్యున్నత పురస్కారాలు అందుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డి, నందమూరి నటసింహం బాలకృష్ణ, మందాకృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, శ్రీ కెఎస్ కృష్ణ, వాదిరాజ్, రాఘవేంద్రాచార్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా సినిమా, రాజకీయం, దాతృత్వంలో రాణిస్తూ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వరించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 7గురికి ఈ గౌరవం అందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో ప్రధానమైనదని మాజీ కలెక్టర్ ఇతియాజ్ అన్నారు. క్యాంపెయిన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తాన్ని సేకరించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని మస్జిద్ ఏ లబాబిల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. రిపబ్లిక్ డే రోజున 1000 మంది యువకులు రక్తదానం చేశారని ప్రశంసించారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రక్తాన్ని అందజేస్తున్నారని, ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. కంపెనీషిప్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్స్ షబ్బీర్, సిరాజ్ మాట్లాడుతూ మనిషిలో ప్రేమ భావం పెంపొందించడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదానాన్ని న్యూ సిటీ బ్లడ్ బ్యాంకు వాళ్ళు సేకరించారని తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు డైరెక్టర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మరి దేశంలో అందరూ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు కంపానియన్షిప్ విజయవాడ వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఒక మంచి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో విజయవాడలో వారు రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి వారు ఈ కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఈ మస్జిద్ లబాబిల్ కమిటీతో మాట్లాడి మస్జిద్ లబాబిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో పాటు మనకు న్యూ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంది. మరి ఒక మంచి కార్యక్రమం, అందరూ బ్లడ్ని డొనేట్ చేయడము, అందులోనూ ప్రత్యేకంగా ఈరోజు ఈ బ్లడ్ ఏదైతే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారో తలసేమియా పేషెంట్స్కి మరి ఇది అందజేయడం జరుగుతుంది. తలసేమియా అనే వ్యాధి గురించి మీ అందరికీ తెలిసిందే. వారికి ఆ వ్యాధిగ్రస్తులకు మనకు ఎప్పటికప్పుడు బ్లడ్ అవసరం అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం మరి ఈ బ్లడ్ వెళ్ళడము ఇవాళ కలెక్ట్ చేసింది చాలా మంచి విషయము. అందులో రిపబ్లిక్ డే రోజు ఏర్పాటు చేసిన దాంట్లో నాతో పాటు చాలామంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎంతోమంది బ్లడ్ ఇస్తున్నారు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అందరూ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మరి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా కంపానియన్షిప్ వారికి, మస్జిద్ లబాబిల్ కమిటీకి, మరి బ్లడ్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబ్బీర్, కంపానియన్షిప్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్. అండ్ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఒక ముస్లిం యూనిటీ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ 2020లో స్థాపించబడింది. గత 2 సంవత్సరాలుగా కంపానియన్షిప్ యొక్క పాలసీ సిద్ధాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒకటి ముఖ్యమైనదండి. దాన్ని ఉద్దేశించుకొని గత 2 సంవత్సరాలుగా కంపానియన్స్ ఇప్పటివరకు 2700 యూనిట్స్ ఇచ్చారు అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియు జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, తలసేమియా పిల్లల కోసం ఎక్కువగా యూనిట్స్ రావాలి అనే ఉద్దేశంతో ఈ బ్లడ్ క్యాంప్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని లబాబిన్ మస్జిద్, విజయవాడలోనే అతిపెద్ద మసీద్ ఇది. ఈ మసీదులో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భారతదేశం ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈ భారతదేశంలో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది మసీదులపైన దాడి చేస్తున్నారు, కొంతమంది గుళ్ళపైన దాడులు చేస్తున్నారు, కొంతమందికి చర్చిలపైన దాడి చేస్తున్నారు. మసీదు కానివ్వండి, గుడి కానివ్వండి, చర్చి కానివ్వండి, ఏది కూడా ప్రాణాలని కాపాడేదే అనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి అనేది మా ఉద్దేశము. మసీదులు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, లేదంటే जो है रिपब्लिक डे की बहुत बहुत शुभकामनाएं। इस मुबारक दिन पे जो है आज मस्जिद लबाबिन में जो है कंपेनियनशिप के सपोर्ट से, कंपेनियनशिप जो है हर साल
इंडिपेंडेंस डे और रिपब्लिक डे के दिन जो है ब्लड डोनेशन कैंप्स कंडक्ट करता ही रहता है। इस दफ़ा जो है मस्जिद लवाबिन के कंपाउंड में ब्लड डोनेशन कैंप को ऑर्गेनाइज करना हुआ। मकसद ये है कि लोगों को बताना है कि हिंदुस्तान जो है एक यूनिटी इन डाइवर्सिटी का एक बेहतरीन एग्जाम्पल है। यहाँ पे हर मज़हब के लोग यहाँ पे मिलजुल कर रहते हैं। आज भी जो है मस्जिद के कंपाउंड में ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज हुआ है। हर मज़हब के लोग यहाँ पे आकर जो है बढ़ चढ़कर हिस्सा ले रहे हैं ब्लड डोनेशन देने में। तो यही एग्जाम्पल सेट करना चाहते थे कंपेनियनशिप वाले, और मस्जिद लवाबिन की कमेटी मेंबर्स जो है इसमें इनका भरपूर साथ दिए हैं। कोशिश यही रहेगी कि हर साल यहाँ से और भी कई सारे एक्टिविटीज़ होंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు। హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అండి ప్రతి ఒక్కరూ కూడా. అంటే అందులోని ఇవాళ జనవరి 26న మసీద్లో అంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందా లేదా, లేకపోతే చాలా మూఢనమ్మకాలు చాలామందికి ఉన్నాయండి. సో ఆడవాళ్ళనే కాదు ఎటువంటి వారైనా కుల మత భేదాలకు అతీతంగా ఇవాళ జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని నేను అనను, ఒక పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, దేశం అంటే మతం కాదో, దేశం అంటే మనమో అని కంపానియన్షిప్ సోదరులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప సంకల్పాన్ని పూనుకొని అమరావతి ఫ్రీ తలసీమియాని ఏర్పాటు చేయడంలో ఇలాంటి రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది మనందరి తరపున కూడా వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. దానిలో ఆ కార్యక్రమంలో భాగంగా ఇంతియాజ్ గారు లాంటి పెద్దవాళ్ళు, డాక్టర్ మమతా మేడం వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీతో పాటు మేము కూడా ఉన్నామంటూ వాళ్ళ తోడ్పాటును కూడా మాకు అందించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అందరికీ కూడా ఎస్పెషల్లీ ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మసీద్ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ని సెట్ చేశారండి ఇవాళ. సో ప్రార్థనలే కాదు, అన్నం పెట్టే చెయ్యి, అలాగే ప్రార్థించే చెయ్యి, దానం చేసే చెయ్యి అన్నీ ఒకటే సో అన్నది ఎవరికైనా ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ని సెట్ చేశారు ఇవాళ కంపానియన్ సోదరులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా మా న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు మనకు భారత రాజ్యాంగం అందించిన విలువలను గుర్తు చేసే రోజని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రతత్వం వంటి ముఖ్య విలువలు ప్రతి పౌరుడికి ఆత్మ గౌరవాన్ని మరియు హక్కులను అందిస్తున్నాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కూటమి నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకి నోట్బుక్స్, చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు మరియు వృద్ధులకి, మహిళలకి చీరలు పంపిణీ చేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. రాజ్యాంగం అవతరించిన రోజు జనవరి 26 సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతత్వానికి భారత రాజ్యాంగం ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నామని, 75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్ర దిశానిర్దేశం చేసిందని, రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతంగా వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం మన దేశానికి చెందిన త్యాగధనుల్ని స్మరించడానికి ఒక గొప్ప అవకాశం. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావులు, వారు చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలియజేశారు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సమాజానికి సేవ చేయటం ప్రతి పౌరుడి కర్తవ్యమని, మనందరం కలిసి భారతదేశాన్ని మరింత బలమైన, సమర్థవంతమైన మరియు ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం కూడా స్వాతంత్ర పోరాటంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎవరైతే బ్రిటిషర్లు మనల్ని కిరాతకంగా మరి అనేక అణచివేతలకు గురి చేశారో వాళ్ళని పారదోలి స్వతంత్రం తీసుకొచ్చి భారతదేశానికి సొంత రాజ్యాంగాన్ని రచించిన రోజు అనేటువంటి ఈ జనవరి 26ని దేశం మొత్తం స్వాతంత్ర సమర యోధులకి ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావులు చేసినటువంటి సేవల వల్ల ఇవాళ భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛా వాయులతో, అణగారిన బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు స్వేచ్ఛా వాయువులు పిలిపించుకుంటూ ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం నిత్యం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయటమే కాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో వాడలా గణతంత్ర దినోత్సవ
వేడుకలు నిర్వహిస్తూ ప్రజలందరూ కూడా గణతంత్ర దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, అంతటి ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన ముఖ్య నాయకులకు, స్వతంత్ర సమరయోధులకు కార్యక్రమ నిర్వాహకులు నివాళులర్పించడం ఆనందించదగ్గ విషయమన్నారు. బ్రాహ్మణ వీధిలోని మాజీ శాసనసభ్యులు మరుపిల్ల చిట్టి ఇంటి వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులకి ఘన నివాళులర్పించారు. పోతినరాము, పొట్నూరి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకి స్టేషనరీ, పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం నాయకులు కొనగల్ల విద్యాధర్రావు, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడి చంటి, రాకేష్, విద్యాసంస్థల అధినేత ఎన్విరావు, దుర్గగుడి మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతిన పైడిరావు, మహాదేవ్, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, మరుపిల్ల ఎల్లాజీ, బంకా శేఖర్, రాజగిరి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాతరం మాతరు జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ స్వతంత్ర అమర వీరులకు. ఆతరం ఈ తరం, ఆతరం ఈ తరం, ఆతరం ఈ తరం. వర్ధిల్లాలి త్రివర్ణ పతాకము, వర్ధిల్లాలి త్రివర్ణ పతాకము, వర్ధిల్లాలి త్రివర్ణ పతాకము. అందరూ కూడా జైహింద్ చెప్పి సెల్యూట్ చేయండి. మన జాతీయ జెండాకి చీరలు, దుప్పట్లు వగైరా పిల్లలకి నాయక జయ భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, హిందూ హిమాచల యమునా గంగా ఉత్కళ జలధి జరంగా. తవ శుభ మానే జాహే, తవ శుభ ఆశిష మాయే, జాహే తవ జయ గాథా, జనగణ మంగళ. చూడమ్మా, అదే 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 అలా చూడు. ఇంకోటి చేరబడి చేయి పడబాకండి, చేయి పడబాకండి. అసలు ఇటు చూడమ్మా, అదే 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 అలా చూడు. ఇంకోటి చేరబడి చేయి పడబాకండి, చేయి పడబాకండి. అసలు చేర్పులు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం, లేకపోతే దేశాన్ని ముక్కలు చేసే దిశగా కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కాదనో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడమో, లేకపోతే మహిళా రిజర్వేషన్ రద్దు చేయడమో, లేకపోతే దేశంలోని 2 సంవత్సరాల పాటు రాజకీయ నాయకులు ఎవరో బయట లేకుండా ఎమర్జెన్సీని విధించి చీకటి రోజులు తేవడం, ఇలా అతి ఉత్సాహంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంతో కాకుండా దేశాన్ని అధోగతి పాలు చేయడం కోసం అమెండ్మెంట్ చేసినటువంటి తీరు మనం ఆ రోజు చూడడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో, సుపరిపాలనలో దాదాపు 22 అమెండ్మెంట్లు తీసుకురావడం జరిగింది. దేశం ఆర్థికంగా ముందుకెళ్లే విధానం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేసి ఏదైతే కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అని ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ ప్రభుత్వం ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, ఆ రోజు ఉద్యమాలు చేసి కాశ్మీర్ లోని
పాస్పోర్ట్ లేకుండా ప్రవేశిస్తాను, నా దేశంలోనికి వెళ్ళడానికి నాకు పాస్పోర్ట్ ఏంటని చెప్పి అడిగి ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం అయిపోయారు. ఇలా ఆనాటి నుండి ఈ రోజు మోడీ గారు వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన నేపథ్యంలోనే ఆర్టికల్ 370 రద్దు చేసడానికి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి కళ బడుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి ఆర్థికంగా ముందుకెళ్లాలనేటువంటి నేపథ్యంలోనే అనేక అమెండ్మెంట్ తేవడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని అంబేద్కర్ గారి కళ. ఆ కళ నెరవేరడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెండ్మెంట్ తేవడం జరిగింది. 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇలా అనేక రకాలుగా దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం కావచ్చు. జాతీయ పండుగలు మూడింటిలో అతి ముఖ్యమైన పండుగ రిపబ్లిక్ డే అని 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర స్పష్టం చేశారు. ఎంతో మంది దేశభక్తుల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని వెల్లడించారు. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా బెజవాడ రాజారావు హైస్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పథకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పణ చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు జాతీయ పతాకానికి ప్రత్యేక వందనం సమర్పణ చేశారు. వక్తలు విద్యార్థులకి గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర హాజ్డే విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడటంలో రాజ్యాంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరు కూడా హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా తెలుసుకోవాలని తెలియజేశారు. స్కూల్ కరెస్పాండెంట్ బెజవాడ రాజారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద గొప్పదైన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని 7 సభ్యులతో కూడిన కమిటీతో లిఖించబడిందని చెప్పారు. అనంతరం పలు కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాబుని వదిలేసి స్టాండీస్ అటెండెన్స్ చెప్పాలి కదా. సౌండ్ పెట్టండి. అంతే సౌండ్ అక్కడ ఎక్కువ అట్లా. వేడుకలను సన్మానించిన బెజవాడ రాజారావు హై స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనవరి 26 అంటే మన భారతదేశ రాజ్యాంగం. ప్రజలందరికీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయనన్నా. ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలకి మా 39వ డివిజన్లోని ప్రతిష్టాత్మకమైన బెజవాడ రాజారావు హై స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ విశిష్టతను మా స్కూల్ కరెస్పాండెంట్ గారు బెజవాడ రాజారావు గారు, అలాగే వారి ఉపాధ్యాయులందరం కూడా వివరించడం జరిగింది. అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ మార్చ్ కూడా జరిగింది. అతి తక్కువ స్కూల్స్లో ఉండే ఎన్సీసీ మార్చ్ ఈరోజు ఈ బెజవాడ రాజారావు స్కూల్లో ఉండడం, ఈరోజు విద్యార్థులకు రాజ్యాంగం అమలైన రోజు కాబట్టి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వక్తలందరూ కూడా రాజ్యాంగాన్ని మన పెద్దలు ఏ విధంగా రూపొందించారు, దానికి గొప్పతనం ఏంటి, మనం దాన్ని ఏ విధంగా కూడా ఆచరిస్తూ ముందుకెళ్లాలనేది విద్యార్థులకి పెద్దలందరూ వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా విద్యార్థులు
భావితరంలో అంటే వారు నెక్స్ట్ ఫ్యూచర్లో రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ తమ విద్యార్థులు తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ పాఠశాల అనేక ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హై స్కూల్ మా దగ్గర నర్సరీ అప్ టు 3వ తరగతి వరకు లేకుండా ప్రత్యేకంగా హై స్కూల్ గా ఆవిర్భవించినటువంటి సంస్థ. సొంత ప్లే గ్రౌండ్ ఉంది. అట్లానే విద్యార్థులకి ఈ స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వకుండా మనం చేస్తున్నాం. మొత్తం నోట్స్లు కానీ 10th క్లాస్ పరీక్షా కేంద్రంగా ఉంది ఈ పాఠశాల. అట్లానే 17 ఆంధ్ర బెటాలియన్ వారు ఈ విద్యా సంవత్సరం మాకు హాఫ్ ట్రూప్ 50 మంది కెపాసిటీతో క్యాడెట్స్ కెపాసిటీతో ఎన్సిసి 17 ఆంధ్ర బెటాలియన్ జూనియర్ డివిజన్ ని మేము ప్రారంభించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజున కవాతు నిర్వహించారు. అక్కడ కర్తవ్య పథ్ కానీ ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ అట్లాంటిది పాఠశాల స్థాయిలో మేము చేసి చూపించాం. ఈ విషయంగా మీకు గర్వకారణంగా ఉంది. మాకు ఇంకా మరింత వచ్చే సంవత్సరం 25 మంది, ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం 50 మందితో ఇది హాఫ్ ట్రూప్ గా ఈ ఎన్సిసి ముందుకెళ్తుందని చెప్పి స్కూల్ లెవెల్లో పాఠశాల స్థాయిలో ఏ సర్టిఫికెట్ వారికి మంజూరు అవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గణతంత్ర వేడుకలకి అందరికీ కూడా భవిష్యత్తు పౌరులుగా వీళ్ళు ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ 2025న మన హై స్కూల్లో 76వ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చి 25 ఇయర్స్ నిండిపోయింది కనుక ఆ రోజుతో కూడా లెక్క పెడితే 76వ స్వాతంత్ర దినోత్సవం అవుతుంది. ఈ భారతదేశంలో లేదా ఇండియాలో 3 పండుగలు జాతీయ పండుగలు. మిగతా అన్ని ప్రాంతానికి మతానికి చెందినటువంటివే తప్ప దేశవ్యాప్తంగా జాతీయ పండుగలు 3. అది ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, జనవరి 26 రిపబ్లిక్ డే, ప్రజాస్వామ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఇది. ఆ తర్వాత మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జన్మదినమైనటువంటి మహాత్మా గాంధీ జన్మదినం. ఈ 3 జాతిపితగా ప్రకటించినందువలన మహాత్మా గాంధీ జన్మదినం, ఈ 3 జాతీయ పండుగలు. అందులో అతి ముఖ్యమైనటువంటిది రిపబ్లిక్ దినోత్సవం. ఎందుకనంటే ఎలాంటి రాజ్యాంగం కావాలి అని 2-3 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగం రచించి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్ వారి యొక్క తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోని అతిపెద్ద అతి గొప్ప రాజ్యాంగం నిర్మించుకున్నామని గౌతమ్ స్కూల్ అధినేత నల్లాన సూర్యారావు స్పష్టం చేశారు. విద్యార్థులకు అమరవీరుల చరిత్రను, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో జాతీయ నాయకుల వేషధారణలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. చిట్టినగర్లోని శ్రీ గౌతమ్ స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్కూల్ అధినేత నల్లాన సూర్యారావు పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించారు. దేశ నాయకుల చిత్రపటాలకి పూజలు చేశారు. ఈ సందర్భంగా నల్లాన సూర్యారావు మాట్లాడారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతి గొప్పదైన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లిక్ డేగా యావత్ దేశం కూడా జరుపుకుంటుందని చెప్పారు. జాతీయ పండుగల సందర్భంగా జాతీయ నాయకుల యొక్క చరిత్రను, వారి గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించే పలు కార్యక్రమాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులలో టాలెంట్ వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా అనేక కాంపిటీషన్స్ నిర్వహించామని చెప్పారు. వాటిలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశామని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు, జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే.
జరిగింది. మీటింగ్ చిత్రలేఖనం డ్రాయింగ్ లో కానీ ఎలక్ట్రిషియన్ లో కానీ తర్వాత చెస్ లో కరాటేలో ప్రైజెస్ వచ్చాయండి. వాటిని నర్సరీ టు 5th క్లాస్ పేరెంట్ సమక్షంలో. నమస్కారం అండి. ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని నియర్లీ 3 years గ్యాప్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అలిఖిత రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ పెద్దలు తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ రాజ్యాంగానికి ముసాయిదీ కమిటీ ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో సహా కొంతమంది సభ్యులు వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి అత్యున్నతమైన రాజ్యాంగం మనకి అందించడం జరిగింది. 1947-50 మధ్యలో ఉన్నటువంటి పరిపాలన, 50 తర్వాత వచ్చే పరిపాలన మనకి మన దేశం మనమే పరిపాలించే రకంగా రాజ్యాంగం ఇప్పుడు ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. భారతదేశం నియర్లీ 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మనం అనేక రకాల ఇబ్బందులు పడిన తరుణంలో అనేక మంది మహానుభావులు ప్రేరణత్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టడం, తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవడం జరిగింది. ఈ రోజు స్కూల్లో అనేక మంది పిల్లలు జాతీయ నాయకుల వేషధారణ రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయి, వాళ్ళని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. ఫిబ్రవరి 6వ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 26 రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీల కులగణన ఏర్పాటు లక్ష్యంగా కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ నివాసం ఢిల్లీలో ఫిబ్రవరి 6వ తేదీన జరగనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని సంఘ నాయకులు రంగు విక్రమ్, చింతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీల సమస్యలపై గత 5 దశాబ్దాలుగా పోరాడుతున్న జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అలాగనే బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి బీసీల సమస్యల్ని తీసుకువెళ్తారని తెలిపారు. వారి సూచన మేరకు బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చేసిన తీర్మానాలని తమ దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేక పదవులు చేసిన తనకి రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తనకు బాధ్యతలు అప్పచెప్పిన కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500 మంది బీసీ నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం సంక్షేమ సంఘం నాయకులు రంగు విక్రమ్, కర్రి వేణుమాధవ్ మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో చేపట్టనున్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం అవ్వాలని కోరారు. బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలి. బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలని అన్నారు. అదేవిధంగా బోను దుర్గా నరేష్ జన్మదినం సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ గా రంగు విక్రమ్ కి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీను, పెంట సాయి కిరణ్, పోతిన వరప్రకాష్, పొట్నూరి దుర్గా ప్రసాద్, గడ్డం బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ మా స్టేట్ ఇన్ఛార్జ్ గారు బోను దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలందరూ ఇక్కడికి మేము రావడం జరిగిందండి. రేపు పొద్దున్న అక్కడ రేపు 6వ తారీఖు నాడు చలో ఢిల్లీ అనే కార్యక్రమానికి విరివిగా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అక్కడికి ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ వస్తున్నారు. అందరూ కూడా వచ్చి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము చేసే కార్యక్రమాన్ని, దాన్ని అక్కడ ఏపీ భవన్ ముందు మేము చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా మీ ఇక్కడి నుంచి మేము ఇదే సభా వేదికగా మీ దగ్గర పిలుపునిస్తున్నామండి. జై బీసీ. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఢిల్లీలో జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జన్మదినోత్సవం జరుపుతున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై బోను, జై జై బోను. సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్లస్ రాష్ట్ర అధ్యక్షుల వారైన బోన్ దుర్గా నరేష్ గారి జన్మదినం సందర్భంగా మా రాష్ట్ర మహిళల అందరికీ అందరి తరపున కూడా నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు బోన్ దుర్గా నరేష్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫిబ్రవరి 6న
ఏపీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం 250 మంది ఎంపీల మధ్య అన్ని రాష్ట్రాల ఎంపీలతో నుంచి రేపు ఎవ్వరు కూడా పెట్టని ఘనత మా బోన్ దుర్గా నరేష్ గారే చేస్తున్నారు. 250 మంది ఎంపీలతోటి రేపు 6వ తారీఖున బీసీ బడ్జెట్ అంటే బడ్జెట్ పెట్టాలి, మహిళా బడ్జెట్ పెట్టాలి. అలాగే బీసీల ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావాలి. అలాగే 34% ఉన్న స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 24% వచ్చింది. ఆ 10% కూడా కలిపి రేపు నాడు 34% రావాలని చెప్పి మా బోన్ దుర్గా నరేష్ గారు రేపు ఎంపీ గారు అందరి మధ్యలో కూడా మా జాతీయ అధ్యక్షుల వారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుల వారి మధ్యలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బోన దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రేపు 6వ తారీఖు జరగబోయే హలో బీసీ చలో ఢిల్లీ ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 6వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన నరేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 500 మంది వరకు ఢిల్లీ మన ఏపీ భవన్కి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్నామండి. ఆర్ కృష్ణయ్య గారు మన నరేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత మన నరేష్ గారికి అప్పచెప్పి వాళ్ళ ఒక 500 మందిని వరకు తీసుకెళ్లే బాధ్యత నరేష్ గారికి అప్పచెప్పడం అనేది. నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి బీసీలకి 50% రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు 2000 పైన ధర్నాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఆయన. అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీరందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలో అని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణయ్య గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే రేపు 6వ తారీఖున ఏపీ భవన్లో దాదాపు 26 రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర మినిస్టర్ని ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా గీతా వృత్తిదారులకు మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం కేటాయించిన 10% రిజర్వేషన్ విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం చేసిందన్న గౌడ సేన జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ ఆరోపించారు. 10% రిజర్వేషన్లతో పాటు 50% ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమైన గౌడ కులస్తులను ప్రాంతాల వారీగా విభజించి అన్యాయం చేసిందని స్పష్టం చేశారు. ఆదివారం జై గౌడ సేన జాతీయ అధ్యక్షులు మొర్ల ఏడుకొండలు గౌడ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడుకొండల గౌడ్ మీడియాతో మాట్లాడారు. గీత కార్మికులకి ప్రభుత్వం 20% రిజర్వేషన్ ఇస్తానని 10% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్తో పాటు 50% ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమేనని, అయినా కూడా ప్రాంతాల వారీగా గౌడ కులస్తుల్ని విభజించడం సరైన విధానం కాదని తెలిపారు. జీవో నెంబర్ 16లో ఉన్న గౌడ కులాన్ని గౌడ, గేళ్ల, గేముల్ల, గౌడ్ అని ప్రాంతాల వారీగా విభజించి మద్యం షాపులకి టెండర్లలో పొందుపరిచిన గౌడ బిడ్డలకి అయోమయంలోకి నెట్టిందని చెప్పారు. గౌడ, గేళ్ల, గముళ్ళ, గౌడ్ కులాలకి అందరూ కూడా గౌడ కులం కిందకొస్తారని, వారందరినీ ఒకే కులంగా పరిగణించాలని గౌడ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యామ మురళీగౌడ్, గౌడసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగారావు గౌడ్, రామకృష్ణ గౌడ్, కోసూరి సోమయ్య గౌడ్, జుజ్జూరి సతీష్ గౌడ్, పాగోలు గోపిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌడ కులస్తులకు 10% రిజర్వేషన్ వైన్ షాపుల్లో కల్పించిందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులు ఒక విధమైన అంటే ఇది మనకి పనికి వస్తుందా లేదా, దీనివల్ల మనం లాభ పొందుతాం లేదా అనే విధంగా ఒక విధమైన బాధలో ఉన్నారు. దీని గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కూటమి ప్రభుత్వం ఏర్పడేప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో దాదాపు 20%
గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చే విధంగా 10% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దానికి యాక్చువల్ గా చెప్పాలంటే 20% తెలంగాణ రాష్ట్రంలో అయితే గత ప్రభుత్వం 15% ఇచ్చింది. ఆ తర్వాత 25% పెంచింది. గౌడ కులస్తులు మొదటి నుంచి కూడా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి, గీత వృత్తిలో ఉన్నారు కాబట్టి, వీళ్ళ యొక్క ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఈ వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విజయవాడ నగరంలో రాచరికం చిత్ర యూనిట్ సందడి చేసింది. జనవరి 31వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో విజయ్ శేఖర్ కోరారు. మొఘల్ రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో విజయ్ శేఖర్ మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో రాచరికం చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నారని, ఆయన నటన చిత్రానికి హైలైట్ గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అప్సర రాణి నటన తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఈ చిత్రానికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేశారని పేర్కొన్నారు. అనంతరం హీరోయిన్ అప్సర రాణి మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనంతో విజయవాడ నగరంలో రాచరికం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. రాచరికం చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలియజేశారు. ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆమె కోరారు. అనంతరం దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, రాచరిక వ్యవస్థ అంటే ఏంటి, ఆ రోజుల్లో ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ చిత్రం ద్వారా నేటితరం ప్రేక్షకులకి తెలియచేయవచ్చని చెప్పారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తాయని తెలిపారు. తమ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని అన్నారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు ఈశ్వర్, చాణక్య పాల్గొన్నారు. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for being here and having us here. So this is my second time in Vijayawada in last 2 weeks. I came to Kaikulur for Sankranti event, and I think Vijayawada, I love Vijayawada and Vijayawada loves me back, so I keep coming here very often, and I've been getting a lot of warm love, and even the last time and even today we went to Durgamma temple and we got blessings, and we feel very positive and very nice after the visit. And we went to a couple of colleges, we went to Babai restaurant, so it feels Babai hotel, and we feel amazing being here. I hope you guys have watched the trailer. The movie is coming on 31st January. The songs have released, Tiku Tiku, Mola Mola and Ye Maini, and everyone's loving the songs. This is definitely, I feel like you guys have known Apsara Rani in a very different way, but this is my debut as an actor, and I think this is the first time I've acted. Very happy of how the trailer has come out and how the film has come out. Very excited for it to come to the theaters, and I'm sure it has a. Andarku kuda thank you so much. So our movie Rachirikam promotions ki Vijayawada raavadam jarigindi ee roju, and morning అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మా ప్రమోషన్స్, మా మూవీకి ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడ నుంచి స్టార్ట్ చేయాలని మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం. సో అదేవిధంగా మేము ఇక్కడ రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా బాబాయ్ హోటల్ అండ్ ఎంబీఆర్ కాలేజ్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం జరిగింది. వి గాట్ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్. చాలా మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. అండ్ మా మూవీ హైలైట్స్కి వచ్చేస్తే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ ఫనీ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ మర్చిపోలేం. వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. విజయవాడ ఆల్ ఓవర్ ఆల్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్గా సురేష్ లంకలపల్లి గారు చేశారు. ఇట్స్ థర్డ్ మూవీ తనది. అండ్ ప్రొడ్యూసర్గా ఈశ్వర్ గారు చేయడం జరిగింది. సో ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీ చూస్తే చెప్పేయచ్చు. బికాస్ ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ మూవీ చేయడం జరిగింది.
నగరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం. సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవుతాయని సిఎస్ విజయానంద్ వెల్లడి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి నివాళులర్పించిన సిఎస్. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీష. నగరంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సమిష్టి కృషితో జిల్లాను నెంబర్ 1 గా నిలుపుదామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.